మనిషిలా కాదు తోడేలులా బ్రతకడం నేర్చుకో. కొంతమంది పెద్దవాళ్ళు లివ్ లైక్ అ వుల్ఫ్ అని అంటూ ఉంటారు. అసలు అలా ఎందుకు అంటారు? అంత ప్రత్యేకత తోడేల్లో ఏముందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి తోడేలు గురించి మీరు నిజంగా తెలుసుకుంటే పెద్దవాళ్ళు చెప్పారని కాదు, నిజంగానే బ్రతికితే తోడేళ్ళలా బతకాలి అన్న ఆలోచన వస్తుంది. మరి అలాంటి తోడేలు మరియు తోడేలు జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, తోడేలు ఎప్పుడు కూడా ఆల్రెడీ చచ్చిపడి ఉన్న ఫుడ్ని తీసుకోవు. అవి ఖచ్చితంగా వేటాడి మాత్రమే చంపి తింటాయి, లేకపోతే ఆకలితోనే ఉంటాయి. ఎందుకంటే వాటికి షార్ట్ కట్స్ లేవు, హ్యాండ్ అవుట్స్ లేవు. పైగా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. అంతేకాదు, వుల్ఫ్స్ ఎప్పుడు కూడా సర్కస్ లో పర్ఫార్మ్ చేయవు, ప్రశంసల కోసం కూడా ఆడుకోవు, అలా నటించవు. అవి ఎంటర్టైన్మెంట్ కోసం ఎవ్వరి ఆర్డర్స్ ని పాటించవు, వాటికి నచ్చినట్టుగా జీవిస్తాయి. మరొక విషయం ఏంటంటే వీటికి ఉండే లాయల్టీ, అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తోడేలు లైఫ్ లాంగ్ ఒక పార్ట్నర్ ని మాత్రమే చూస్ చేసుకుంటాయి. ఆ పార్ట్నర్ లేకపోతే ఎన్నో రోజుల పాటు, కొన్నిసార్లు ఒక సంవత్సరం వరకు కూడా అవి బాధపడుతూనే ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వుల్ఫ్స్ పేరెంట్స్ ని మర్చిపోవు. వాటి పేరెంట్స్ ఏజ్ ఎక్కువ అవడం వల్ల అవి గనక వేటాడలేకపోతే యంగ్ వుల్ఫ్స్ వాళ్ళకి ఫుడ్ తీసుకుని కూడా వస్తాయి, చివరి వరకు కూడా చూసుకుంటూ ఉంటాయి. మనం హ్యూమన్స్ అని, మన ఎవల్యూషన్ గురించి మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నిజం ఏంటి అంటే ఇలాంటి ఎన్నో విషయాలను మనం వుల్ఫ్స్ నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే అవి లాయల్, డిసిప్లైన్డ్ అండ్ రెస్పెక్ట్ తో జీవించే జీవులు కాబట్టి. సో నెక్స్ట్ టైం ఎవరైనా లివ్ లైక్ ఏ వుల్ఫ్ అంటే అది వైల్డ్ గా ఉండడం కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ తో, లాయల్టీతో నిజంగా జీవించడం అని అర్థం చేసుకోండి. మరి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీకు తోడేలు పైన ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.